పల్లి జిల్లా పరవాడ ఇండస్ట్రియల్ పార్కులోని దక్షిణ్ ఎనర్జీ కెమికల్ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు కార్మికుల కుటుంబాలను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం ద్వారా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదంపై జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టారని, కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు యాజమాన్యులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. చక్కగా డ్యూటీ చేసుకుని తెల్లవారి ఇంకా 2-3 గంటల్లో డ్యూటీ దిగిపోయే పరిస్థితుల్లో ఇద్దరు ఇక్కడ చనిపోవటం, అది కూడా వయసులో ఉన్న యువకులు. ఒక వ్యక్తి అయితే మరీ బాధాకరం, 3 ఆడపిల్లలు. రెండో వాడికి ఇంకా పెళ్లి కాలేదు, 24 సంవత్సరాలు, 34 సంవత్సరాలు, 24 సంవత్సరాలు. అంటే ఆ కుటుంబం ఆధారపడి జీవిస్తున్న వ్యక్తులు, వాళ్ళు కుటుంబాన్ని అంతా పోషిస్తున్న వ్యక్తులు. మరి ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రతిసారి ఇదే చెప్పడం కూడా బాధ అనిపించినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ సేఫ్టీ విషయంలోనూ, పొల్యూషన్ విషయంలోనూ రాజీ పడకుండా జేసీ గారు ఏపీఐఎస్లతో మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా జరిగింది దురదృష్టకరమైన సంఘటన, ఎవరు హర్షించేది కాదు, ఎవరు ఆనందించేది కాదు. మేము మాతో సహా అందరూ బాధపడుతున్నాం, మీరు అందరూ బాధపడుతున్నారు. తప్పకుండా తగు చర్యలు అయితే తీసుకుంటాం. డబ్బులు లాస్ అవుతారు, మళ్ళీ యూనిట్ అంతా బాగు చేసుకోవటంలో కొంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఎవరు కావాలని కోరుకోకపోయినా కొంత ఉదాసీనత వల్ల, కొంత వాళ్ళ తప్పిదాల వల్ల